బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర అలాగే కాంచన ఇక దీప అందరూ కూడా సూరజ్ జోష్నకి తగిన జోడి. సూరజ్ని జోష్న పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుంటుందని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్న జోష్న చాలా కోపంగా, మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? తాత నువ్వేం మాట్లాడవేంటి? డాడీ నువ్వు కూడా ఇలా సైలెంట్గా ఉంటావేంటి? ఒక అనాథని అల్లుడించేసుకుంటావా? చెప్పు డాడీ అని అనగానే ఇక అక్కడ ఉన్న శివనారాయణ, దీనికి సంబంధానం దశరథ కాదు, నేను చెప్తాను అని అనగానే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, చూడమ్మా జోస్న, ఇప్పుడు నేను నీ జీవితం గురించి చెప్పట్లేదు, జరిగిన గతం గురించి చెప్తున్నాను విను. కాంచనకి పెళ్లి చేయాలి అనుకున్నాను. తనకి పెళ్లి చేస్తే తను నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నా కూతురు అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఏం చేయాలి? తెలిసిన వాడికి ఇచ్చి కాంచన పెళ్లి చేస్తే నేను నా కళ్ళ ముందే ఉంటుందని కాంచన కోసం చాలా సంబంధాలే వెతికాను. అందరూ ఉన్న కుటుంబంలో కాంచనకి ఇవ్వాలి అనుకున్నాను. కానీ నాకు తగ్గ సంబంధం ఎక్కడ కూడా దొరకలేదు. అప్పుడే శ్రీధర్ నా కంటికి కనిపించాడు. శ్రీధర్కి ఎవరూ లేరు, కానీ శ్రీధర్ కాంచన విషయంలో చాలా మంచిగా ఉంటాడని తనని పెళ్లి చేసుకుంటే కాంచన నా కళ్ళ ముందే ఉంటుందని ఆశపడ్డాను. అలానే నా కూతుర్ని శ్రీధర్కిచ్చి పెళ్లి చేశాను. ఇప్పటికీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. అనాథ అయినంత మాత్రాన వాళ్ళ కాపురంలో ఎటువంటి గొడవలు రాలేదు కదా. అందుకనే నేను ఈ విషయంలో సూరజ్ని నీకిచ్చి పెళ్లి చేయాలని ఆలోచించాను అని వినగానే, తాత నీకు మతిపోయినట్టుంది, అందుకే నువ్వు జరిగిన దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు అని వినగానే, జోస్నా అని దశరథ్ అంటాడు. అరవకు డాడీ, నేను చెప్తుంది కరెక్టే. అవును, అత్త జీవితం మీరు అనుకున్నంత హ్యాపీగా ఎక్కడుంది? మావయ్య ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అత్త ఎప్పుడో మావయ్యని వదిలేసింది. ఈ గొడవలన్నీ అవడానికి కారణమే మావయ్య రెండో పెళ్లి. ఆ విషయాన్ని మర్చిపోయారా మీరు? చెప్పండి. ఇలాంటి అనాథలకి అలాంటి బుద్ధులే ఉంటాయి. ఆ సూరజ్ గాడు కూడా ఫ్యూచర్లో నన్ను మోసం చేసి ఇంకెవరినో పెళ్లి చేసుకుంటే అప్పుడేంటి నా పరిస్థితి అని వినగానే ఒక్కసారిగా ఇక సుమిత్ర, నోరు ముయ్యవే అంటూ జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఇక శ్రీధర్, మేనకోడలు అన్న మాటలో తప్పులేదు, కానీ నేను కాంచన పరిస్థితిని బట్టి తప్పట అడుగు వేశాను, అంతే తప్ప నేను నా బుద్ధిని మార్చుకోలేదు అని అంటూ ఉంటే, ఇక అన్నయ్య దీనికి నువ్వు సమాధానం చెప్తావేంటి? ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నాను, తెగరొచ్చిపోతున్నావు. అయినా ఇప్పుడు అందరూ నీ మంచి కోసమే ఆలోచిస్తున్నారు. నీకున్న బుద్ధికి, నీ వెర్రితనానికి, నువ్వు చేసే చేష్టలకి ఎవడైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తాడనుకుంటున్నావా? మమ్మీ, అవునే, నీ కళ్ళ తల్లిగా నేనే చెప్తున్నాను. ఇప్పుడు నీకు చెప్పేది బాగా అర్థమవుతుంది. చూడు, నీలాంటి బుద్ధున్న ఆడదాన్ని ఏ మగాడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డు. అంతెందుకు, కార్తికే చిన్నప్పటి నుంచి నిన్ను చూశాడు. దీపమెడలో తాళి కట్టకపోయినా నిన్ను పెళ్లి చేసుకోననే చెప్పాడు. ఇక్కడే అర్థం కావట్లేదే, తెలిసిన వాడే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు బయట వాళ్ళు నిన్నెందుకు చేసుకుంటారే? నీకు అది అర్థం కావట్లేదా అని వినగానే ఇక దశరథ, చూడమ్మ జోస్న, సూరజ్ చాలా మంచివాడు. అందులోనూ నిన్ను ఈ రకమైన ప్రవర్తన చూసుకోవడానికి నిన్ను ఇష్టపడుతున్నాడు. అంతకన్నా గొప్ప సంబంధం మేం కూడా వెతికినా తీసుకురాలేము. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కూడా కావాల్సింది. అందుకే సూరజ్తో నీ పెళ్ళి చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని అంటూ ఉంటే అప్పుడే దీపకి ఫోన్ వస్తుంది. ఇక దీప మేనేజర్ ఇంటికి కాల్ చేస్తున్నాడు, అర్జెంటేమో అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక మేనేజర్, మేడం, సూరజ్ గారు మన హోటల్స్లో ఉన్న తన స్టాల్స్ అన్నిటినీ కూడా ఖాళీ చేసేశారు. అలాగే సూరజ్ గారు మనతో ఉన్న కాంట్రాక్ట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నానని పేపర్ని మెయిల్ చేశారు మేడం అని వెనకాలే, ఏం మాట్లాడుతున్నారు మేనేజర్ గారు? సూరజ్ అలా ఎందుకు చేస్తాడు? మేడం, ఆల్రెడీ నేను సిస్టంలో మెయిల్ చూసే మీకు కాల్ చేశాను మేడం. అలాగే హోటల్స్కి కూడా కాల్ చేశాను. ఆయన నైటే తన స్టాల్స్ని తీసేశారంట అని వెనగాల్ని ఒక్కసారిగా దీప, సూరజ్ ఇలా ఎందుకు చేస్తాడు అని అంటుంది. శివనారాయణ అలాగే దశరథ అందరూ కూడా, ఏమైందమ్మా దీప, సూరజ్ ఇలా చేశాడంటున్నావేంటి అని వెనగాలే, అది సూరజ్ మన రెస్టారెంట్లో ఉన్న తన స్టాల్స్ అన్నిటినీ రాత్రే తీయించేశాడంట. అలాగే తన కాంట్రాక్ట్ని కూడా క్యాన్సిల్ చేసినట్టు మెయిల్ సెండ్ చేశాడంట. ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు బావా అని వెనకాలనే
ఒక్కసారిగా కార్తీక్ దశరథ శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప, బాబా సూరజ్ అవుట్ హౌస్లో ఉన్నాడో లేదో వెళ్ళి చూసిరా అని వెనకాలనే, నేను ఇప్పుడే చూస్తాను దీప అని చెప్పేసి కార్తీక్ గబగబా అవుట్ హౌస్ వైపు పరిగెడతాడు. ఇక జ్యోత్స్న, నాకు ఒక పీడ విరగడైందన్నమాట. ఆ సూరజ్ గడు అన్న మాటను నిలబెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడనమాట. ఇక వీళ్ళు పెళ్లి గురించి ఎంత గోల చేసినా వాడు ఇక ఇంటికి రాడు అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక ఇంతలోకి కార్తీక్ అవుట్ హౌస్ ఖాళీగా ఉండడం, అలాగే తాళం వేసి ఉండడం చూసి ఇక గబగబా అక్కడికి వస్తాడు. తాత, అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, తాళం కూడా వేసలేదు, అంటే సూరజ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టున్నాడు అని వెనకాలనే, సూరజ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, సూరజ్కి పెళ్లి గురించి తెలియదు కదా అని వెనకాలనే ఇక పారిజాతం, జ్యోత్స్న ఇచ్చిన వార్నికి భయపడిపోయి ఉంటాడులే అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ, పారిజాతం ఏమన్నా నువ్వు అని వెనకాలనే, అది అది అంటూ నీళ్ళు నిమురుతూ ఉంటే, పారిజాతం నిన్నే అడుగుతున్నాను, ఇప్పుడు గనక నువ్వేదైనా అబద్ధం చెప్తే నేను తీసుకునే నిర్ణయం ఈసారి పూర్తిగా నిన్ను ఈ ఇంటికి దూరం చేస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, అది అది అని వెనకాలనే ఇక జ్యోత్స్న ఈ గ్రాని ఒకరిది నోరుని అదుపులో పెట్టుకోదు. ఇప్పుడు గ్రాని నిజం చెప్తే నేను చేసిందంతా వృధా అయిపోతుంది, అయినా వాడు ఎక్కడికి పోయి ఉంటాడులే అని అనుకుంటూ ఉంటే పారిజాతం, రాత్రి జ్యోత్స్న అవుట్ హౌస్కి వెళ్ళి సూరజ్ని బెదిరించానని చెప్పిందండి, అందుకే వాడు వెళ్ళిపోయి ఉంటాడు అని వెనకాలనే ఇక జ్యోత్స్న, అవును నేనే ఆ సూరజ్ గారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను, అయినా వాడికి కూడా ఇష్టం లేదు, అందుకే వాడు వెళ్ళిపోయాడు. లేదు, జ్యోత్స్న అబద్ధం చెప్తుంది తాత, సూరజ్కి కూడా జ్యోత్స్న అంటే ఇష్టం, సూరజ్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి జ్యోత్స్నే కావాలని ఇలా మాట్లాడుంటుంది, తను ఎంత హౌట్ అవ్వకపోతే ఇలా వెళ్తాడు అని వినగాలనే, కార్తీక్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, సూరజ్ గంటలో మన ఇంట్లో ఉండాలి, ఎక్కడ వెతుకుతావో ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్పేసి అనగానే ఇక కార్తీక్, సరే తాత అని చెప్పేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర, నీకు అసలు బుద్ధి లేదే, ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదు, మమ్మీ ఇప్పుడు నాకు ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తావా ఏంటి, ఛీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే సూరజ్ కోసం ఎక్కడ వెతకాలా అని అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక సూరజ్కి హాస్పిటల్ గుర్తుకొస్తుంది, ఖచ్చితంగా బ్రదర్ హాస్పిటల్కే వెళ్ళుంటాడు, అక్కడికి వెళ్తే బ్రదర్ ఉండుంటాడు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక సూరజ్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాడు. అక్కడ సూరజ్ కనిపిస్తాడు. ఒక్కసారిగా కార్తీక్, అమ్మయ్య బ్రదర్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి బ్రదర్ అని వెనకాలనే, బ్రదర్ మీరిక్కడికి ఎలా వచ్చారు, అదంతా తర్వాత కానీ ముందు తాత నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నాడు పద. లేదు బ్రదర్, ఇక నేను ఆ ఇంటికి రాను, ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు, ఆ ఇంటికే కాదు మీతో కూడా ఇక నాకు ఏ సంబంధం లేదు, దయచేసి నన్ను బలవంతం చేయదు. ఏంటి బ్రదర్, మన మధ్య తెంచుకుంటే పోయే బంధమా ఉందా ఏంటి, అయినా నువ్వు జ్యోత్స్న మాట్లాడిన మాటలకి ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు, అయినా నీ కాంట్రాక్టు క్యాన్సిల్ చేయాల్సింది దీప, నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది, అదేంటి బ్రదర్ నీకు కండిషన్స్ తెలియదనుకుంటా, సీఈఓ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సంతకం చేసే వరకు నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వదు, అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు, రా బ్రదర్ అని చెప్పేసి సూరజ్నైతే కార్తీక్ ఇంటికైతే తీసుకొని వస్తాడు. ఇక ఇంతలోకి ఇంట్లో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే సూరజ్ని తీసుకొని కార్తీక్ ఇంటికి వస్తాడు. రాగానే జ్యోత్స్న, వీడి ఇంటి ఎంత ఈజీగా దొరికిపోయాడు, వీడు కావాలనే మ్యానిపులేట్ చేస్తున్నాడు మళ్ళీ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ, సూరజ్ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, మేమెవరూ నీతో ఏమీ మాట్లాడకుండా నువ్వు ఎలా వెళ్ళిపోయావు అని వెనకాలనే, క్షమించండి సార్, మీ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ జ్యోత్స్న గారికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను అని వెనకాలనే, ఇందులో జ్యోత్స్న గారి తప్పేమీ లేదు అని అంటాడు. చూసావే నువ్వు చేసిన తప్పును కూడా తన వైపు వేసుకుంటున్నాడు, ఇంతకన్నా మంచివాడు నీకెలా దొరుకుతాడే అని వెనకాలనే ఇక దశరథ, సుమిత్ర నువ్వు వాగు అని చెప్పేసి, శ్రీధర్, సూరజ్ నువ్వు ముందు కూర్చో అని అనగానే సూరజ్ కూర్చుంటాడు. ఇక సూరజ్ని, చూడు సూరజ్, జ్యోత్స్నతో నీ పెళ్లి చేయాలని మేమందరం నిర్ణయం తీసుకున్నాం, నీకేదైనా అభిప్రాయం ఉంటే చెప్పచ్చు అని అనగానే, సార్ నా అభిప్రాయం అడగకముందే ముందు జ్యోత్స్న గారి అభిప్రాయం తెలుసుకోండి, తనకి నేనంటే ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఒక అనాథనని, తను నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని అనగానే అక్కడున్న కాంచన, ఎవరు చెప్పారు నువ్వు అనాథ అని, వదినా నేను ఇప్పుడు చెప్తున్నాను, జ్యోత్స్న సమస్య సూరజ్ అనాథ అయితే సూరజ్కి నేను దత్తత తీసుకుంటాను, కార్తీక్ నా పెద్ద కొడుకు, సూరజ్ నా రెండో కొడుకు అనుకుంటాను, అందుకే సూరజ్ని నేను ఈయన దత్తత తీసుకుంటాం,
ఇప్పుడు దీనికి ఏ సమస్య లేదు కదా. ఇప్పుడు సూరజ్కి కూడా తల్లిదండ్రులు ఒక అన్న వదిన ఉన్నారు, ఏమంటావు అని అనగానే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక సుమిత్ర అయితే, వదిన నువ్వు ఈరోజు వచ్చి చాలా మంచి పని చేశావు. నా కూతురు పెళ్ళికి నువ్వు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా మంచి నిర్ణయం. జ్యోత్స్న, ఇప్పుడు వరకు సూరజ్ అనాథ అంటూ మాట్లాడావుగా, ఇప్పుడు మాట్లాడు. ఇక నీకే సమస్య లేనట్టే కదా అని వెనకాలనే ఇక జ్యోత్స్న, మమ్మీ అది కాదు అని అంటూ ఉంటే ఇక దశరథ, స్టాప్ ఇట్, ఇక నువ్వేమీ మాట్లాడద్దు. నేను ఆల్రెడీ ఈ ఇంటి ఆస్తుల గురించి ఆల్రెడీ నీతో చెప్పాను. నువ్వు నేను ఇచ్చిన గడువులోపు పెళ్లి చేసుకోకపోతే ఆస్తి కార్తీక్ కుటుంబానికి చెందుతుందని చెప్పాను. ఇప్పుడు కనుక నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఆస్తి నేను కార్తీక్కే రాసిస్తాను అని అంటాడు. ఒక్కసారిగా పారిజాతం, దశరథ నువ్వెందుకు అంత పని చేస్తావు? నువ్వు అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోవద్దు. ఇదెందుకు పెళ్ళికి ఒప్పుకోదు? ఒప్పుకుంటుంది. సూరజ్ అనాథని ఇప్పుడు వరకు పెళ్ళికి వద్దనింది. ఇప్పుడు కాంచన దత్తత తీసుకుంటానంటుంది కదా, ఏంటి అలా చూస్తున్నావు? ఓకే చెప్పు. గ్రానీ నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. ఏంటి నాకు తెలియంది? ఇంతమంది నీ మంచి కోసం చెప్తుంటే ఇంకా ఏంటి ఆ మొండి పట్టుదల? పెళ్ళికి ఓకే చెప్తావా లేదా? చెప్పు అని బలవంతంగా జ్యోత్స్నని గిల్లి మరి జ్యోత్స్నతో ఓకే చెప్పిస్తుంది. ఇక దీప అలాగే కార్తీక్, ఇక పెళ్ళికి మనం పనులు మొదలు పెట్టుకోవాల్సిందే అత్త అని అంటూ ఉంటే జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే పెళ్లి కూతురికి సిగ్గొచ్చేసినట్టుంది అని కార్తీక్ వెటకారం చేస్తూ ఉంటాడు. ఇక పారిజాతం పైకి రాగాలే జ్యోత్స్న, గ్రానీ ఈరోజు నీ తలపైన ఏదో ఒకటి వేసి నిన్నిక్కడే చంపేస్తాను. ఒసే, నన్ను చంపితే నీకేమొస్తుంది? లేకపోతే ఆ సూరజ్ గడితో నా పెళ్ళికి ఓకే చెప్పిస్తావా? నిన్ను ఒసే, నేను అలా ఓకే చెప్పకపోతే దశరథ ఆస్తి మొత్తం ఆ కార్తీక్ గడికి రాసేలా ఉన్నాడు. అప్పుడు నీకు మిగిలేది చేతిలో చిప్ప మాత్రమే. గ్రానీ, ఏంటి గ్రానీ? చక్కగా నీ తగ్గ వాడిని పెళ్లి చేసుకోవే, ఆస్తి మొత్తం దక్కుతుంది అంటే నా మాట వినలా. లాస్ట్కి ఆ సూరజ్ గడే నీకు గత అయ్యాడు. వాణ్ణి కూడా చేసుకోకపోతే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీ తాత నీకు ఇవ్వడు. అందుకే అందరూ ముందు పెళ్ళికి ఓకే చెప్పాను. అయినా ఆ సూరజ్ గాడు అందుకు నీకు కరెక్ట్ జోడీనే. గ్రానీ, అవునే, నీకున్న తెలివితేటలకి నీకున్న శాడిస్ట్ బుద్ధికి వాడే కరెక్ట్. అందుకే వాడు నిన్ను అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ వెనక అంత పడ్డాడు. వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది కూడా. నా మాట విని పెళ్లి చేసుకో గ్రానీ. చేసుకోకపోతే నీ జీవితమే నాశనం అవుతుంది. ఆలోచించుకో. ఆ దాసగాడు నోరు తెరిచి నిజం చెప్పినా, లేదంటే ఆ దీప కార్తిక్ గాడు నోరు తెరిచి మీ అమ్మ ముందు మీ తాత ముందు నిజం చెప్పినా నీకు మిగిలేది చెప్ప మాత్రమే. అందరూ నిన్ను తూ కొట్టి ఇంటి నుంచి బయటికి గంటేస్తారు. ఇప్పుడు అందరూ నీ పెళ్లి గురించి ఇంత మాట్లాడుతున్నారు. రేపు నిజం తెలిస్తే ఒక్కరు కూడా నీ పెళ్లి గురించి కూడా ఆలోచించరు. కట్టుబట్టలతో మెడపట్టి బయటికి గెంటుతారు. అందుకే చెప్తున్నాను విను. సూరజ్ని పెళ్లి చేసుకో అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న, గ్రానీ నువ్వెన్ని చెప్పినా సరే ఆ సూరజ్ గారిని నేను పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటుంది. ఇక దీప అయితే, బావా జ్యోత్స్నని పెళ్ళికైతే బలవంతంగా ఒప్పించాం, కానీ జ్యోత్స్న పెళ్లి చేసుకుంటుందంటావా? తప్పకుండా చేసుకుంటుంది మరదలా. ఎలా చెప్తున్నావు బావా? చేయడానికి మనం ఉన్నాంగా. ఇప్పటి వరకు జ్యోత్స్న ఎన్నో ప్లాన్లు వేసింది, కానీ ఈసారి జ్యోత్స్న ఎన్ని ప్లాన్లు వేసినా సూరజ్ని జ్యోత్స్న పెళ్లి చేసుకోవాల్సిందే. ఆ పెళ్లి జరగాల్సిందే. నువ్వు ఆ ఇంటి కూతురుగా ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. బావా ఇదంతా జరుగుతుందంటావా? తప్పకుండా జరుగుతుంది. అవును మరదలా, ఇక మనకి మిగిలిన శత్రువులు జ్యోత్స్న, పారు మాత్రమే. ఇప్పుడు వాళ్ళ ఆట కూడా కట్ చేస్తున్నాం. ఇక అలాంటప్పుడు మనల్ని దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అని అంటాడు. ఇక మాలిని అయితే, నేను వేసిన ప్లాను వర్కౌట్ అయింది మావయ్య గారు. త్వరలోనే సుమిత్ర, శివన్నారాయణ, దశరథన్నయ్య అందరూ మన కాళ్ళ మీద పడతారు. అవును, వాళ్ళందరికీ ఒకేసారి ఈ మాలిని ఏంటో చూపిస్తాను. నేనిచ్చే గుణపాఠానికి వాళ్ళు దిమ్మ తిరిగి షాక్ అయిపోతారు అని చెప్పేసి మాలిని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే దక్షిణామూర్తి అక్కడికి వస్తాడు. అమ్మ మాలిని, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి మావయ్య గారు. అదే ఆ సూరజ్ అనే అతనితో జ్యోత్స్న పెళ్లి కుదిరిందంట. అవును మావయ్య గారు, ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. చూసావమ్మా శివన్నారాయణ, మనవరాలి పెళ్లి గురించి మనం అడిగేసరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో.
అవును మావయ్య గారు, మనం ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. వెళ్దాం పదండి మావయ్య గారు అని చెప్పేసి వాళ్ళని అలాగే దక్షిణామూర్తి శివనారాయణ ఇంటికైతే వస్తారు. ఇక శివనారాయణ, ఎవరు మిమ్మల్ని లోపలికి పంపించింది? అయినా మీకు ప్రతిసారి పనులేమీ ఉండవా? ప్రతిసారి మా ఇంటికి వస్తున్నారు. చూడండి బాబాయ్ గారు, మేము ఈరోజు ఇక్కడికి వచ్చింది నా మేనకోడలి పెళ్ళి మీరు ఒక అనాథతో చేస్తున్నారని నిలదీయడానికి వచ్చాం. దాని తరపున ఎవరు మాట్లాడడానికి లేరనుకుంటున్నారా? అయినా సుమిత్ర, నువ్వెలా ఇలాంటి పని చేసావు? ఎందుకంటే నేను కూడా ఒక అనాథని కాబట్టి నా కూతురిని కూడా ఒక అనాథకిచ్చి పెళ్లి చేస్తే తన జీవితం బాగుంటుందని. సుమిత్ర, అవును, నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? లేదమ్మా, కరెక్ట్గానే చెప్పావు అని శివనారాయణ అంటాడు. ఇక దక్షిణామూర్తి, శివనారాయణ, కూతురు తండ్రితో విడిపోతే ఆ బంధం అనాథ బంధం అవుతుందని ఎలా చెప్తావు నువ్వు? మరి అలాంటప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే నాకు కూడా అలాగే ఉంది దక్షిణామూర్తి. చూడు, సూరజ్ చాలా మంచివాడు. నా మనవరాలికి సూరజ్నిచ్చి పెళ్లి చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం. ఇది మా అందరి ఏకాభిప్రాయం. నువ్వు అడిగావు కదా, మనవరాలి పెళ్లి చేస్తే శుభలేఖ పంపించమని. మొదటి శుభలేఖ నీకే ఇస్తాం. మీ ఇద్దరు తప్పకుండా పెళ్లికి రావాలి, అలాగే భోజనం కూడా చేయాలి. అమ్మ సుమిత్ర, ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. ఆ తాంబూలం రెడీగా ఉంది కదా, నువ్వు మాలినికి ఇవ్వమ్మా అని వెనకాలనే సుమిత్ర, ఇదిగో మాలిని, నా కూతురు పెళ్ళి త్వరలో జరగబోతుంది. మొదటి పేరెంటం నీకే ఇస్తున్నాను అని వెనకాలనే మాలిని అలాగే దక్షిణామూర్తి, సరే బాబాయ్, తప్పకుండా ఆ పెళ్ళికి మేము వస్తాం. మా చేతులతో మేమే వాళ్ళని ఆశీర్వదిస్తాము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కార్తీక్ దీప ఇంటికి వస్తారు. ఇక మాలిని, సిగ్గుందరా నీకు? నీ మరదలకి ఒక అనాథతో పెళ్లి చేస్తున్నావా? పిన్ని, సూరజ్ గురించి నీకేం తెలుసు? అంతేలేరా, మీ ఫ్యామిలీ మొత్తం అనాథల్ని పెళ్లి చేసుకొని బాగానే సెటిల్ అయ్యారు. నీ తండ్రి ఒక అనాథ, నీ పెళ్ళం ఒక అనాథ, ఇప్పుడు శివనారాయణ మనవరాలికి కూడా ఒక అనాథనిచ్చి పెళ్లి చేస్తున్నారు. పిన్ని, ఇది మా కుటుంబ విషయం. మధ్యలో మీరు జోక్యం చేసుకొని ప్రతిసారి మమ్మల్ని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. అయినా మీరు చెప్పినట్టే ఒక అనాథని పెళ్లి చేసుకున్నా మేమందరం సంతోషంగానే ఉన్నాం. కానీ మీరే ప్రతిసారి మా కుటుంబంలోకి వచ్చి ఇలా మీ మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కార్తీక్ దీపం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక దీప, బావా, ఈ మాలిని గారు ఎందుకు ప్రతిసారి వచ్చి తాతయ్యని వేలెత్తి చూపిస్తున్నారు? చెప్పాడుగా తాత, వీళ్ళ మధ్య ఏవో కక్షలున్నాయని, ఏవో పెద్ద గొడవలో జరుగుంటాయి దీప అని అంటూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇవ్వడం. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.